ట్రైన్ బయలుదేరిందో లేదో చెల్లి అండ్ ఆ అమ్మాయిలు ఫ్రెండ్స్ అయిపోయారు. నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ ఆడటం మొదలుపెట్టారు. మనం ఆడదామంటే నాన్న పక్కనే ఉన్నారు. అమ్మాయిలతో ఏంట్రా అని ఒకటి పీకుతాడేమో అని భయం. మొత్తానికి ఎట్లనో ధైర్యం చేసి నెమ్మదిగా వాళ్ళ గేమ్‌లో జాయిన్ అయిపోయాను. మాటల్లో తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళది రాజమండ్రి. సమ్మర్ హాలిడేస్‌కి చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగొస్తుంది. 10థ్ అయింది. 560 మార్క్స్ వచ్చాయంట. ఆ మార్క్స్ వినగానే నా గుండెలో రాయి పడిపోయింది. మా నాన్న ఇచ్చిన లుక్ నాకిప్పటికీ గుర్తే. ఎన్నన్నా ఆ క్షణం నా మైండ్‌లో ఉన్నది ఆ అమ్మాయితో ఎలా అయినా మాట్లాడాలి. ఆ ఏజ్‌కి అది ప్రేమ అంటారో, అట్రాక్షన్ అంటారో, ఇంకేమంటారో ఏం తెలీదు. కానీ తనతో మాట్లాడాలి. పరిచయం పెంచుకోవాలి. ఇది తప్ప నా మైండ్‌లో ఏం లేవు. ఆ మూమెంట్ కోసం చాలా సేపు వెయిట్ చేశా. కానీ రాలేదు. డిన్నర్ చేశాం. ఇంక అందరూ పడుకోవడానికి రెడీ అవుతున్నారు. అప్పర్ బెర్త్ ఎక్కి కూర్చున్నా. లక్కీగా తను కూడా నా ఎదురుగా ఉన్న అప్పర్ బెర్త్ ఎక్కింది. ఎలా అయినా కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలని మైండ్‌లో ఒకటే ఆలోచన. ఆ క్షణం నన్ను సేవ్ చేసింది అక్కినేని నాగార్జున. ఏం చేయాలో తెలియక వాక్‌మ్యాన్ తీసి నాగార్జున మాస్ మూవీ సాంగ్స్ పెట్టుకొని వింటున్నా. సాంగ్స్ పెట్టిన 2 మినిట్స్‌కి తన నుంచి పిలుపు. మీరు విన్నాక నాకు కూడా ఇస్తారా? నేను వింటా. నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం అని. మనమేమో చిరంజీవి ఫ్యాన్. కానీ ఆ క్షణం ఆ పిల్ల కోసం ఆ నైట్‌కి నాగార్జున ఫ్యాన్ అయిపోయాను. మిగతా కథ అనగా థర్డ్ ఎపిసోడ్ రేపు వినండి. ఉంటా అండి. మీ రాలింగ్ మోయ.